ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో నెట్వర్క్ మీకు సరిగ్గా రావడం లేదా ప్రజెంట్ చూసుకోవచ్చు. నా యొక్క మొబైల్లో అన్ని క్రాస్ ఐకాన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ నెట్వర్క్ మాత్రం ఇక్కడ నుంచి రావడం లేదన్నమాట. అలాంటి అప్పుడు దీంతో పాటుగా మీ యొక్క మొబైల్లో లైక్ దిస్ మీకు సిగ్నల్ వచ్చినా పర్లేదన్నమాట. చాలా తేలికపాటి అంటే చాలా తక్కువ మొత్తంలో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ వస్తుందా. అలాంటప్పుడు ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని నెట్వర్క్ ఇష్యూ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ సెట్టింగ్స్ని మీకు పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మీ యొక్క నెట్వర్క్ మీకు హై స్పీడ్లో అంటే ఫుల్ పాయింట్స్ రావడమే కాకుండా హై స్పీడ్లో ఇంటర్నెట్ కూడా నడుస్తుంది అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే, అప్పుడప్పుడు మన యొక్క ఫోన్ని మనం చిన్నపిల్లలకి ఇచ్చేస్తుంటాం కాబట్టి మొత్తం మన యొక్క నెట్వర్క్ని వాళ్ళు డిసేబుల్ చేసేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఇక్కడనే ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు 2 సిమ్స్ కూడా ఆల్రెడీ డిసేబుల్స్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మొబైల్ ఇచ్చినప్పుడు అనుకోకుండా బై మిస్టేక్లో టచ్ చేస్తుంటారు కాబట్టి సింపుల్గా ఈ 2 సిమ్ని మీరు ఇక్కడ నుంచి అది ఆ డిసేబుల్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు అనేబుల్ చేయాల్సి ఉందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకటి మీరు మొబైల్లో ఒక సిమ్ ఉంటే ఒక సిమ్, 2 సిమ్స్ ఉంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఆ 2 సిమ్స్ని కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇలా అనేబుల్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీ యొక్క మొబైల్ నెట్వర్క్ మీకు ఫుల్ స్పీడ్లో వస్తుంది, పైగా మీకు ఇంటర్నెట్ కూడా చాలా స్లో మొత్తంలో వస్తుంది అనుకోండి. అలాంటప్పుడు ఆ సెట్టింగ్ కూడా మనకి ఇక్కడనే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేసండి యాస్టీస్గా మళ్ళీ బ్యాక్ రండి, వస్తే రండి లేకపోతే అక్కడ నుంచే మళ్ళీ మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మీరు ఏ సిమ్లో అయితే నెట్వర్క్ని యూజ్ చేస్తున్నారో ఇంటర్నెట్ని ఆ సిమ్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్గా మనకు ఇది చాలా ఓల్డ్ ఏపీఎన్ కాబట్టి మనకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ చాలా తక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేసంటే పైన మీకు సంబంధించిన 3 డాట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మీ యొక్క నెట్వర్క్ని మీరు టోటల్గా రీసెట్ చేయాల్సి ఉందన్నమాట. చూసుకోవచ్చు నేను కంప్లీట్గా ఇక్కడ నుంచి నా యొక్క నెట్వర్క్ని రీసెట్ అయితే చేయడం జరిగింది. నాకు న్యూ ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే యాడ్ కావడం కూడా జరిగింది అనమాట. ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. ఈ విధంగా మీరు 2 సెట్టింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే మళ్ళీ ఆ సెట్టింగ్ మనకు దీంట్లోనే ఉంటుంది అనమాట. మీ యొక్క నెట్వర్క్ లైక్ దిస్ అప్పుడప్పుడు 3G 4Gలో కూడా పడిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఆ సెట్టింగ్ కూడా మనకు ఇక్కడనే ఉంటుంది. ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్లో ఇది డిఫాల్ట్గా కొన్ని సందర్భాల్లో మనకు 4Gలో పడిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ మనకు చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి మీరు ఏం చేసంటే ఇక్కడ నుంచి 4G కావచ్చు, 5G కావచ్చు, 3G కావచ్చు, 2G ఆటో మోడ్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏరియాని బట్టి అదే ఆటోమేటిక్గా మన యొక్క స్పీడ్ని కావచ్చు నెట్వర్క్ని కావచ్చు అదే క్యాచ్ అయితే చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ నాకు 5G అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ మీరు చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫైనల్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా పైన మీకు సర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీనివల్ల ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏమని సర్చ్ చేస్తారంటే రీసెట్ అని ఈ విధంగా టైప్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మీరు రీసెట్ అని టైప్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు ఇందులో మీరు ఏం చేయొద్దు, ఓన్లీ ఫర్ రీసెట్ ఆల్ సెట్టింగ్ అయితే కొట్టద్దు, ఓన్లీ ఫర్ మీరు నెట్వర్క్ రీసెట్ మాత్రమే కొట్టాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎరేజ్ ఆల్ డేటా కొడితే మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో ఉండే టోటల్ డేటా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఓన్లీ ఫర్ రీసెట్ నెట్వర్క్ అండ్ బ్లూటూత్ సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఓన్లీ ఫర్ నెట్వర్క్ సెట్టింగ్ మాత్రమే ఇక్కడ నుంచి రీసెట్ అయితే చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ నుంచి ఇచ్చేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా రీసెట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా రీసెట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీ యొక్క సిమ్లో నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఇష్యూ కావచ్చు, 2 కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. థెరాఫ్టర్ మీరు ఏ రేంజ్లో యూజ్ చేస్తారో చేసుకోండి. మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది. దీంతో పాటుగా అంటే మీరు 5G రీఛార్జ్ చేసుకున్నట్లయితే ట్రూ 5G మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ రావడమే కాకుండా మీకు టోటల్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ నుంచి క్లియర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.